హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నాను. మనం ఏదైనా లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల అనేది చాలా అవసరం. ఈ రెండు మీకు దేవుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ రోజు అయితే నేను ఈ వీడియోకు 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 50,000 కొలువుల భర్తీకి వీడని చిక్కులు అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. 2 కొత్త జిల్లాలుగా జోన్లు పూర్తిగాని మార్పులు చేర్పులు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు, కేంద్ర హోంశాఖ వద్ద ఆగిన దసరం, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ మరొకసారి చూడవచ్చు ఇక్కడ. సో మరొకసారి మనకు జోనల్ ఇష్యూస్ పైన ఇక్కడైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 2 కొత్త జిల్లాల ఏర్పాటు, ఆమోదం పొందిన జోన్లలో మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డాకే ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తుందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. టోటల్గా మనకి ఇంతకుముందు వచ్చినటువంటి న్యూసే జోనల్ ఇష్యూస్ పైన మరొకసారి అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్లయితే, సో రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురు చూపులు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఏదైతే ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి దసరాని రాష్ట్రపతి దగ్గర ఆగింది కదా, దానికోసం ప్రభుత్వం చూస్తున్నట్లు వీళ్ళైతే దీనిలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పాత జిల్లాలు 2 జోన్ల వారీగా నియామకాలు చేపట్టేటువంటి ఛాన్స్ కూడా కనబడుతుందంటూ ఇక్కడ చూడవచ్చు. అంటే ఇది ఫైనల్ కాదు, ఇది కూడా ఒక ఛాన్స్ కింద అయితే తీసుకునే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగ యువతలో నిరాశ నిస్పృతి ఉన్న నేపథ్యంలో పాత జిల్లాలు 2 జోన్ల వారీగా విభజించి నియామక ప్రక్రియను చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం ఏర్పాటైనాక కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లను పరిగణలోకి తీసుకోకుండా ఇది వరకు 10 జిల్లాలు 2 జోన్ల వారీగా నియామకాలు చేపడితే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వ వర్గాలు సమాలోచన జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ఆలోచనలో ఉన్నట్లు, ఇది ఫైనల్ అయితే కాదు. ఒకవేళ లేట్ అయితే ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఉమ్మడి 10 జిల్లాల వారీగా నియామకాలు చేపడితే కొత్తగా ఉత్తర్వులు చేయవలసి అయితే ఉంటుంది, కొత్త జీవో తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా కొంత న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో మొత్తం మీద అయితే దీనిపైన కొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా దీనిలో అయితే చూడవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇంతకుముందు చూసినటువంటి న్యూసే. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ BECILలో 463 ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఈ 463 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. దీనిలో మనకు ఇన్వెస్టిగేటర్, సూపర్వైజర్స్, సిస్టమ్ అనాలజిస్ట్, సీనియర్ డొమైన్ ఎక్స్పర్ట్స్, జూనియర్ డొమైన్ ఎక్స్పర్ట్స్, యంగ్ ప్రొఫెషనల్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి పోస్ట్ను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అనేటువంటి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు అవకాశం ఉంది. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ ద్వారా అయితే దీని యొక్క ఎంపిక విధానం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ PDF కూడా మీకైతే ఇక్కడ మీరు చూడవచ్చు. దీని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో ముఖ్యంగా మీరు ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 300 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటిది, ఆ స్టేట్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే లేకున్నా కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. బిలో 45 ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 24,000 రూపీస్ అనే శాలరీ ఉంటుంది. సో ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ సూపర్వైజర్ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. సో లాస్ట్కు మీకు ఇంకొక పోస్టుకు సంబంధించి కనుక చూసినట్లయితే MTS ఉద్యోగాలు ఉన్నాయి దీనిలో. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించి 18 ఉన్నాయి. ఇది కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు 15,000 రూపీస్ అనేటువంటి పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఈ 2 ఉద్యోగాలకైతే మీరు అందరూ అప్లై చేసుకునే విధంగా అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లై చేసుకోండి. ఇవైతే మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఫిల్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు. ఫ్రెండ్స్, మరొక నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ DHRIలో కూడా 32 పోస్టులకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా 111 పోస్టులు ECILలో కూడా ఉండడం జరిగింది. అండ్ వీటన్నిటి గురించి ఒకసారి అయితే చూడండి, ఎందుకంటే ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద నింపుతున్నట్టు ఉద్యోగాలు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి.
సో మరొక అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్టయితే బీఈడీ అన్ని కోర్సులకు కామన్ పరీక్ష అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. దాదాపుగా ఈ న్యూస్ మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. వేర్వేరు మెథడాలజీలకు వేర్వేరు ప్రశ్న పత్రాల విధానం రద్దు. 10వ తరగతి వరకున్న సిలబస్ ప్రామాణికంగానే ఎడ్సెట్. బీటెక్లో 50% మార్కులు ఉన్న ప్రవేశాలకు అర్హులే. ఓరియంటల్ లాంగ్వేజెస్ బీబీఏ చేసిన వారికి అవకాశం. ఎడ్సెట్ బీఈడి ప్రవేశాల విధానాన్ని ఖరారు చేసినటువంటి ప్రభుత్వం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకు ఎడ్సెట్ అదేవిధంగా బీఈడికి సంబంధించి చాలా మార్పులు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక్కడ చూడవచ్చు దానిలో ఉన్నటువంటి ప్రధాన మార్పులు. అండ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సు బీఈడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశాల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. ఇప్పటి వరకు బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాంప్రదాయ కోర్సులు చదివిన వారికి మాత్రమే బీఈడ్లో చేరే అవకాశం ఉండదు. ఇకపైన వారితో పాటు కొత్త కాంబినేషన్లో డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు కలిగిస్తుంది. ఇక బీఎడ్ మెథడాలజీ సబ్జెక్టు విషయం కనుక చూసుకుంటే నిబంధనలకు ప్రభుత్వం సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఎడ్సెట్లో ఒక మెథడాలజీకి ఒక్కో ప్రశ్నపత్రం ఇచ్చి పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇకపైన మెథడాలజీకు కలిపి ఒకే పరీక్ష, అన్ని మెథడాలజీ కలిపి ఒకటే పరీక్ష అయితే నిర్వహించినట్లు వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన మార్పులు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకు బీఎడ్ ఫిజిక్స్ సైన్స్ చేయాలంటే బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివి ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు దానిని మార్చారు. బీఏ సైన్స్లో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో ఏదో ఒకటి పార్ట్ 2 గ్రూప్లో చదివి ఉంటే సరిపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటి దానిలో ప్రతి సబ్జెక్ట్లో మీకు బీఎడ్ బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఇంకా అదేవిధంగా మెథడాలజీ, మ్యాథమెటిక్స్ సంబంధించి అండ్ సోషల్కి సంబంధించి ప్రతి దానిలో మీకైతే మెథడాలజీకి సంబంధించి ఒకటే ఉంటుంది. ఇంకా మిగతా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ఒకసారి దీని అయితే చూడండి. బీఈడి వాళ్ళకు కూడా 50% మార్క్స్ లోపున కూడా వీటికైతే బీటెక్ వాళ్ళకు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు కొన్ని మార్పులు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూస్తే మనకు కరీంనగర్ డిస్టిక్ నుండి ఎన్హెచ్ఎం కింద 18 ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్, హెల్త్ కమ్యూనిటీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు వీటికి అన్నిటికీ ఎంబీబీఎస్ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కేంద్ర కొలువుకు మార్గం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ మనకు యూపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కోసం మనకు నోటిఫికేషన్ అయితే 2021 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంజనీరింగ్ చేసిన వారికి అయితే ఇవైతే మంచి ఉద్యోగాలు, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లై చేసుకోండి. ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంచెం ఇమేజ్ అనేది క్లియర్గా లేదు. మీరు సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూడండి. సో దీనిలో మీకు 3 దశల్లో ఎంపిక అనేది ఉంటుంది కదా, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 వాటికి సంబంధించినట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రిలిమినరీ పరీక్ష విధానం అండ్ మెయిన్స్ పరీక్ష విధానానికి సంబంధించి అదేవిధంగా ఆ సిలబస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఆ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని క్లియర్గా చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ కానీ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే కార్మిక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. అసంఘటిత రంగ వెల్ఫేర్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలి. ఇక్కడ చూసినట్లయితే సిఐటియు ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. కార్మిక శాఖలో ఖాళీ పోస్టులను పెద్ద ఎత్తున ఉండటం వల్ల అధికారులపై పనిభారం, కేసుల పరిష్కారం కాక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ఆ సంఘం నిన్న రాష్ట్ర కౌన్సిల్కి అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్కారాములు సాయిబాబా గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి మొత్తం వర్కర్స్ అందులో ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 33 జిల్లాలు ఏర్పడినప్పటి తర్వాత ఇంకా పరిస్థితి అనేది ఘోరంగా ఉంది. అంటే ఇప్పటివరకు దానిలో ఎటువంటి ఖాళీలు అనేది ఫిల్ చేయలే కనుక సో కొంత వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతున్నటువంటి నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ప్రైవేట్ టీచర్లకు నిధులు విడుదల అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం ₹32 కోట్లు విడుదల చేసినటువంటి ప్రభుత్వం. సో మనం ఏదైతే ప్రైవేట్ టీచర్లకు ₹2,000 అదేవిధంగా 25 కిలోల సన్నబియ్యంకు సంబంధించి ప్రభుత్వం అయితే నెక్స్ట్ ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి నిధులు అయితే విడుదల చేసినట్టు మనకి అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే డిఆర్డీఏలో ఉద్యోగాలంటూ మోసం 30 మంది నుంచి ₹1 కోటి వసూలు పరారీలో నిందుతుంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో డైలీ ఇటువంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. సో ఎవరైతే డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్తే మాత్రం వాళ్ళని అయితే నమ్మకండి. సో ఇటువంటి ప్రతిరోజు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువగా జరుగుతున్నాయి కనుక ఇటువంటి వాటిని అయితే నిరుద్యోగులు అయితే పట్టించుకోకండి. మోసపోయేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఎస్జిటిల పదోన్నతుల దర్శనం సిద్ధం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జిటిలకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులకు సంబంధించి విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,250 ప్రైమరీ స్కూల్ ఉండగా ఇప్పటికే 4,229 బడుల్లో ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. మరొక 5,571 బడుల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపినట్లు ఇక్కడ మనకు సమాచారం ఉంది. మరొక 5,571 మందికి ఎస్జిట్లకు పదోన్నతులు అయితే లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షర్మిల ఉద్యోగ దీక్ష అనుమతికి దరఖాస్తులు అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1,90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి మనకు ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు ధర్నా చౌక్ వద్ద అయితే
ఇక్కడ మనకు షర్మిల గారు అయితే దీక్ష చేయనున్నారు. దానికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి నిన్నైతే ఒక వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. చూద్దాం మరి వీటికి మద్దతుగా కూడా కొంతమంది అయితే షర్మిలకు మద్దతుగా కూడా కొంతమంది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. వారి యొక్క సంఘీభావం అయితే తెలియజేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.